హాయ్ అండి. ఈరోజు నేను అలసందల కర్రీ చేస్తున్నాను. అలసందలను కట్ చేసి ఉడకపెట్టి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, మిరపగింజలు వేసి గోలనివ్వాలి. అవి గోలిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి గోలనివ్వాలి. అవి గోలిన తర్వాత టేబుల్ స్పూన్ అల్లం వేసి పచ్చివాసన పోయే వరకు గోలనివ్వాలి. అవి గోలిన తర్వాత పసుపు వేసి గోలనివ్వాలి. అందులోనే పచ్చిదానాల పొడి వేసి గోలనివ్వాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న అలసందలను వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మళ్ళీ మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. బాగా కలపాలి, వాటికి పట్టేలాగా మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అలా ఉడికిన దానిని మళ్ళీ కలపెట్టుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి కలుపుకోవాలి. అలా కలిపిన దాంట్లో పచ్చిదానాల పొడి వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. అంతే, టేస్టీకి అలసందల కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్